నేను రోడ్ మీద వెళ్తూ ఉంటే ఈ బోర్డ్ ఎందుకో నన్ను ఇన్వైట్ చేసినట్టు అనిపించింది. సంథింగ్ ఎక్కడో నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది మరేంటో కాదు, ఫుడ్ ఫెస్టివల్. సో నేను నా కలీగ్ మేము లోపలికైతే వచ్చేసాము. సో ఇక్కడ మంచి మంచి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఐఎమ్ రియల్లీ షాక్డ్. మా నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి పిల్లోడు వాళ్ళ తల్లిదండ్రుల హెల్ప్ తీసుకొని ఏదో ఒక ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసి ఇక్కడ స్టాల్ లో పెట్టారు. అండ్ ప్రతిదీ మనకి అందుబాటులో ఉండేలాగా 10 and 20, 30 రూపీస్ లో మాత్రమే పెట్టారు. ఈవెన్ బిర్యానీ కూడా 20 రూపీస్ కే ఉంది. అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ కవర్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 hour టైం పట్టింది. మోస్ట్లీ ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళ పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ద స్టడీస్. సో ఇలాంటి ఫెస్ట్లు కండక్ట్ చేయడం లైక్ పిల్లలతో అంటే చాలా కష్టమైన పని. కానీ సెయింట్ జార్జ్ యూనివర్సల్ స్కూల్ ఎక్కడో ఇది ఈ విషయంలో మాత్రం ఒక మెట్ ఎక్కేసింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ నాకైతే ఈ ఫుడ్ ఫెస్టివల్ చాలా బాగా నచ్చింది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇన్ఫాక్ట్. అండ్ ఎక్కడో ఐ వాస్ ఫీల్ సో గిల్టీ మ్యాన్, బికాస్ నాకు ఇలాంటి అవకాశం ఎప్పుడు ఇవ్వలేదు మా కాలేజ్ వాళ్ళు కానీ మా స్కూల్ వాళ్ళు కానీ. నేను చాలా బాధపడ్డాను ఆ విషయంలో మాత్రం. ఈ సోదంతా ఆపి స్కూల్ అడ్రస్ ఎక్కడో చెప్పరా బాబు, నా పిల్లలకి అడ్మిషన్ తీసుకుంటా అంటే ఈ స్కూల్ అయితే సెయింట్ జార్జ్ యూనివర్సల్ స్కూల్ మీర్పేట్ లో ఉంటుంది. సో మీర్పేట్ చౌరస్తా అంటే బస్ స్టాండ్ దగ్గరలో నియర్ బైనే మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ లో ఈ స్కూల్ అయితే ఉంటుంది. సరే మావా, ఇంక ఉంటాను, ఇప్పటికే బాగా ఎక్కువైపోయింది.